ఈరోజు మనం హైదరాబాద్‌లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వచ్చామండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, పూర్వషాఢ నక్షత్రం రోజు వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే నెరవేరాల్సిందే అండి. మరీ ముఖ్యంగా ఎవరైతే 108 ప్రదక్షిణలు చేశారో వాళ్ళ కోరికలు తప్పకుండా ఆ స్వామివారు నెరవేరుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న శివలింగం ప్రత్యేకత ఏంటి అంటే, పాదరస శివలింగం మనకు దర్శనమిస్తుందండి. ఉజ్జయినిలో ఉంది అంటే, మళ్ళా మనకి హైదరాబాద్‌లో ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ లింగం ప్రత్యేకత ఏంటి అంటే, ఒక్కసారి మనం దర్శనం చేసుకుంటే ఈ ఆలయంలో 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నట్టు, మరియు 108 శివలింగాలని ఒకేసారి అభిషేకం చేసినట్టు దర్శనం చేసుకున్న దానితోటి సమానమండి. చాలా మందికి తలలో నరాల ప్రాబ్లమ్ ఉంటుందండి. ఒక్కసారి మన తల శివలింగానికి ఆనిస్తే నరాల ప్రాబ్లమ్ అంతా వెళ్ళిపోతుందండి. నెగెటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోతాయి. పాదరస శివలింగం పక్కనే మనకి అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. ఏ ఆలయంలో అయితే పాదరస శివలింగం పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుందో అది చాలా విశేషమైన శివలింగం అండి. రుద్రాభిషేకం, చండీ హోమం చాలా విశేషంగా జరుపుతారండి. మహర్ష శివరాత్రి మరియు దసరా నవరాత్రులప్పుడు. అలాగనే రావి చెట్టు, వేప చెట్టు కలిసి వెలిసిన ఒకే దగ్గర మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు జంట నాగులు దర్శనమిస్తారు. అలాగనే మనకి సిద్ధి వినాయక స్వామి సంకష్టహర చతుర్థికి విశేషమైన పూజలు జరుపుతారు. అలాగనే ప్రతి గురువారం ఇక్కడ సాయిబాబాకి విశేషమైన హారతి, అర్చనలు మరియు అన్నప్రసాదన కార్యక్రమం జరుపుతారండి. చాలా మంది కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనకి ఎనకల ఉంటుంది. మనకి ఈ దేవాలయంలో చాలా విశేషంగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అత్యంత పెద్దగుంటుందండి ఈ ధ్వజస్తంభం ఆలయంలో. తప్పకుండా ఈ ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చెయ్యండి. ధ్వజస్తంభం ఎనకలనే లెఫ్ట్ సైడ్ మనకి హోమ యజ్ఞాలు చేసే స్థలాన్ని కేటాయించారండి. దీని ఆపోజిటే మనకి నవగ్రహాలు దర్శనమిస్తది. ఆలయం ఎంట్రన్స్ రైట్ సైడే మనకి చిన్న శివాలయం ఉంటుందండి. ఇక్కడ అభిషేకం చేసుకునే స్థలాన్ని కేటాయించారు. అలాగనే ఏ అభిషేకానికి ఎంత కాస్టో చెప్పేసి ఇక్కడైతే బోర్డ్ పెట్టారండి. ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్ చైతన్యపురి మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదండీ! దీని ఆపోజిటే శాలిని శివాని థియేటర్ ఉంటుంది. స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి గోదారి రుచులు అనే ఒక షాప్ ఉంటుంది. దీని ఆపోజిట్ గల్లీ స్ట్రెయిట్‌గా 30 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళినా సరే మనకి ఈ దేవాలయం దర్శనమిస్తుందండి. ఈ దేవాలయం బయట మరియు దేవాలయం వెనకాల బైక్స్ అండ్ కార్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు వచ్చినప్పుడు ఎటువంటి చింత లేకుండా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగనే మీరు ఏదైనా పూజాగరి సామాన్ మర్చిపోయినా ఇక్కడ కొనుక్కోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదండీ! అక్కడ చైతన్యపురి మెట్రో స్టేషన్ ఉంటుంది. స్ట్రెయిట్‌గా ఇలా వస్తే ఆలయం ఉంటుంది. ఇక్కడ కాళ్ళు కడుక్కునే స్థలం ఉంటుంది. చెప్పులు ఇప్పేసి కాళ్ళు ఇక్కడ శుభ్రం చేసుకొని తర్వాత మనము ఒకవేళ పూజాగరి సామాన్ మర్చిపోతే ఇక్కడ పూజాగరి సామాన్ తీసుకోవచ్చండి. తీసుకొని ఆలయం లోపలికి ప్రవేశించాల్సిందిగా ఉంటుంది. సో మనం ఈ దేవాలయం గురించి, ఈ దేవాలయం విశిష్ట, ఈ దేవాలయం చరిత్ర పూజారి గారి మాటల్లో విందాం. ఇంతవరకి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదా? ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఇక్కడ వీరాంజనేయ మహాస్వామి టెంపుల్, శివాలయము, అమ్మవారు, నవగ్రహాలు, షిరిడి సాయిబాబా మందిరం అన్ని దేవాల సముదాయం ఇక్కడ అమర్చబడింది. దేవాలయంలోకి ఎంట్రీ కాగానే ముఖ్యంగా ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కాశీ విశ్వేశ్వర మహాస్వామి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ శివుడికి అభిషేకం చేసుకోవచ్చు వాళ్ళ స్వహస్తాలతోటి. అలాగే ఇక్కడ నవగ్రహాలు, ఈ నవగ్రహాలు ఏంటంటే ప్రతి శని త్రయోదశి రోజు కూడా శనికి తైలాభిషేకాలు, అలాగే నవగ్రహ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ హోమగుండం, ప్రతి దసరా నవరాత్రుల్లో చండీ హోమాలన్నీ కూడా ఇక్కడ ఈ హోమగుండంలో జరుగుతూ ఉంటాయి. ప్రతి చండీ హోమాలు, రుద్ర హోమాలు అన్నీ కూడా ఈ గుళ్ళో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మొదటగా స్వామివారు చెట్టు కింద ఉండే స్వామివారు వీరాంజనేయ మహాస్వామి చెట్టు కింద ఉండే ఆ చెట్టు కింద ఉన్న స్వామివారిని గుడిగట్టి స్వామివారిని పూజించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా స్వామివారికి ప్రతి పూర్వభద్ర నక్షత్రం రోజు విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి హనుమాన్ జయంతికి కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాలు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే విశేషము, రావి చెట్టు, వేప చెట్టు కింద స్వామివారు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆ స్వామివారిని అక్కడే ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా ఇక్కడ స్వామివారికి 108 ప్రదక్షిణలు
41 రోజులు చేసిన వారికి అందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఇక్కడ శివాలయం ఏంటంటే ఇక్కడ స్వామివారు పాదరస శివలింగం. ఏంటంటే పాదరసం అంటే బయట అన్నీ కూడా శివాలయాలు చాలా టెంపుల్లో ఉంటాయి. ఏంటంటే స్ఫటికలింగాలు, మరకత లింగాలు, అలాగే రాతి లింగాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర విశేషం ఏంటంటే పాదరస శివలింగం. స్వామివారికి ప్రతి మాస శివరాత్రి రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ప్రదోష కాలంలో ఇక్కడ అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మాస శివరాత్రి రోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాశివరాత్రి రోజు ప్రతిరోజు కూడా మహాశివరాత్రి రోజు అనేకంగా భక్తులు రావడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు అనేకంగా అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా లింగోద్భవ సమయంలో కూడా ఈ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం జరపడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరిదేవి ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకం జరగడం జరుగుతుంది. అదేవిధంగా కుంకుమార్చనలు మరియు కూడా ప్రతి మంగళవారము, శుక్రవారం కూడా రావుకాల సమయంలో ఇక్కడ రావుకాల దీపాలు, రావుకాల కుంకుమార్చన పూజలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర జరపడం జరుగుతుంది. ఇక్కడ శివుడికి దక్షిణముఖంలో దక్షిణామూర్తి స్వామివారు ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రావి చెట్టు, వేప చెట్టు కింద స్వామివారు సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య మహాస్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతి మంగళవారం రోజు కూడా ఈ స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఎవరైనా కుజదోషాలున్నా అలాంటి ఎవరి వ్యాధికైనా కూడా ఇక్కడ స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేయించి ఆ కుజదోష నివారణకు పూజలను జరపడం జరుగుతుంది. అదేవిధంగా దత్తాత్రేయ మహాస్వామివారు శివుడికి ఉత్తర ముఖాన చండీశ్వర మహాస్వామి. ఈ స్వామివారికి కూడా ప్రతి శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని ఈ చండీశ్వరుడికి చూయించి ఆ ప్రసాదం తీసుకెళ్లడం జరుగుతుంది. గణపతి ప్రతి సంకష్టహర చతుర్థికి ఈ స్వామివారికి విశేషంగా పంచామృతాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి సంకష్టానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి, అభిషేకానికి రావడం జరుగుతుంది. ఇక్కడ దుని ఏంటంటే అక్కడ షిరిడి నుంచి ముఖ్యంగా ఇక్కడ షిరిడి నుంచి ఆ సాయిబాబా గారు వెలిగించిన దుని నుంచి ఇక్కడికి ఆ దుని అగ్నిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ అక్కడ ఏ విధంగా షిరిడిలో అయితే ఏ విధంగా దుని వెలుగుతుందో ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా ఇక్కడ ఈ దుని వెలగడం జరుగుతుంది. షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిరాన్ని గత 19 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ ప్రతిష్టాపన చేసినప్పటి నుండి కూడా ప్రతి గురువారం ఆ స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు, అలాగే ప్రతి గురు పౌర్ణమికి ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు, ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి వార్షికోత్సవానికి కూడా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ప్రతి గురువారం విశేషంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకము, ప్రతిరోజు కూడా అభిషేకం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, ఆ స్వామి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అందరికీ నమస్కారం. ఇక్కడ డైలీ నేను టెంపుల్కి వస్తాను మా పాపతోని. ఇక్కడ ఎంతో బాగుంటుంది. ఇక్కడ పూజలు చాలా బాగా పూజ చేస్తారు. ప్రతి వార్షికోత్సవానికి పెద్ద ఎత్తున చేస్తారు అందరి సహాయంతో. ధన్యవాదాలు.